హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. ఈరోజు మేము మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్కి అయితే వెళ్ళాము. ఈ పార్క్ ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే, మనం మంగళగిరి నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఎయిమ్స్ ఉంది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని, దానికి రైట్ సైడ్లో ఈ ఎకో పార్క్ అనేది ఉంది. ఇది మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటుంది కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అప్కమింగ్ ఇయర్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ విజిటింగ్ ప్లేస్గా అయితే మారబోతుంది. ప్రజెంట్ డెవలప్మెంట్ జరుగుతున్న ఈ పార్క్ని ఈరోజు మీ అందరికి కూడా చూపించాలనుకుంటున్నాను. అసలు ఈ పార్క్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుంది, అసలు లోపలికి మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చు, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం లోపలికి రాగానే ఎంట్రీ గేట్కి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు. 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ లోపు పిల్లలకైతే 10 రూపీస్, పెద్దవాళ్ళకైతే 20 రూపీస్. మనం ఏదైనా ట్రెక్కింగ్ చేయాలన్నా లేదంటే వుడెన్ డెక్ వ్యూ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలంటే మాత్రం 50 రూపీస్. మనం ఇక్కడ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలంటే పార్టీస్ మనకి 3000 అనమాట. అప్ టు 100 మెంబర్స్ని మనం ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ వాకర్స్‌కి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. వాళ్ళకి ఒక పాస్ ఉంటుంది. మంత్లీ పాస్ తీసుకుంటే 300 రూపీస్. అలాగే ఇయర్లీ తీసుకుంటే 3000 రూపీస్ అనమాట. పార్కింగ్‌కి కూడా ఎలాంటి ఇష్యూ లేదు. చాలా స్పేస్ ఉంది. సో, ఇంక లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. ఇది మెయిన్ గేట్ అనమాట. మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ కెమెరా కూడా ఉంది. సో, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే మనకి చిల్డ్రన్ పార్క్ అండ్ బొటానికల్ గార్డెన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్‌కి తీసుకుంటే ట్రెక్కింగ్‌కి వే ఒకటి, అలాగే వుడెన్ డెక్ వ్యూ పాయింట్ కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపించే రూమ్స్ వచ్చేసి అది క్యాంప్ ఆఫీస్ అనమాట. అలాగే బోత్ సైడ్స్ పూల చెట్లతో చాలా అంటే చాలా బాగుంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్‌కి చూసుకుంటే గనక ఇందాక ఎయిమ్స్ అని చెప్పాను కదా, ఎయిమ్స్ హాస్పిటల్ యొక్క క్వార్టర్స్ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇలాగే మనం స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక 5 మినిట్స్ లోపే మనకి చిల్డ్రన్ పార్క్ అనేది, ప్లే ఏరియా అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ నుంచి మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్‌గా ఎక్కడికక్కడ మ్యాప్స్ పక్కన బోర్డింగ్స్ ఉన్నాయి. రకరకాల పూల మొక్కలతోటి వ్యూ కూడా చాలా అదిరిపోయింది. మీరు గనుక అక్కడ చూస్తే కొండ కనిపిస్తుంది కదా, అదొచ్చేసి మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ ఐడియా ఉంది కదా, అదే కొండ. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మంగళగిరి కొండ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా తెలిసే ఉంటుంది. అది ఏంటి అంటే, ఇదొక అగ్నిపర్వతం అనమాట. కాకపోతే ఇది నిద్రా అని అగ్నిపర్వతం అని పేరుంటది. సో, ఆ పానకాల స్వామి గుడికెళ్ళినప్పుడు మనం స్వామివారికి పానకం పోస్తాం కదా, అలా పోస్తే ఆ అగ్నిపర్వతం అనేది చల్లారుతుందనేది ఒక నమ్మకం అనమాట. సో, ఆ కొండకి ఫ్రంట్ మనకి టెంపుల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పార్క్ ఉంటుంది. అలాగే నడుస్తుంటే మనకి వాక్‌వేలో లెఫ్ట్ సైడ్‌కి పిల్లర్స్‌కి కార్వింగ్స్ ఉన్నాయి. 3 ఎఫెక్ట్ తోటి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మనకి స్టార్టింగే బటర్‌ఫ్లైస్ కనిపిస్తాయి. సో, ఇంకొంచెం ముందుకెళ్తే రాబిట్ అని, ప్యారట్, స్క్విరల్, పీకాక్ ఇట్లా రకరకాల యానిమల్స్ అయితే నీట్‌గా 3 ఎఫెక్ట్ తోటి కార్వ్ చేసి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. మనం ఈ పార్క్‌కి స్ప్రింగ్ టైమ్‌లో వచ్చుంటే గనక ఇంకా చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో, ఫోటోషూట్‌కి కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మేము ఇక్కడికి అరౌండ్ 3:00 వచ్చాము ఆఫ్టర్‌నూన్. ఈరోజు క్లైమేట్ అనేది చాలా అంటే చాలా కోఆపరేట్ చేసింది. సో, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే గనక ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చిల్డ్రన్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది. ఆ ప్లే ఏరియాలో కనుక మనం పిల్లల్ని వదిలితే మినిమమ్ 1 అవర్ అయితే వాళ్ళు బయటికి రాకుండా ఉండే అన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయక్కడ. పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి కూడా ఇది విజిట్ చేయడానికి చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ పార్క్‌ని ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. సో, వన్స్ ఇది డెవలప్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ నుంచి ఎంట్రీ పాయింట్ నుంచి గో కార్ట్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. సో, హాఫ్ ఆఫ్ ద వే నడిచిన తర్వాత రైట్ సైడ్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను, వచ్చేయండి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు చూస్తే గనక మనకి 5 పెద్ద సర్కిల్స్ ఉన్నాయి కదా, దీన్ని పంచవటి అంటారు. పంచవటి అంటే మీకు తెలిసే ఉంటుంది. రామాయణం ప్రకారం సీతారామ లక్ష్మణులు సంచరించిన ఆర్ స్టే చేసిన ప్లేస్ అని. సో, ఇక్కడ పంచవటిలో 5 రౌండ్స్‌లో 5 డిఫరెంట్ మొక్కలైతే నాటారు. ఒకటేమో మారేడు చెట్టు, సెకండ్ సర్కిల్‌లో సీతా అశోక చెట్టు, థర్డ్ దాంట్లో ఉసిరి చెట్టు, అలాగే నాలుగవ దాంట్లో మర్రి చెట్టు అండ్ రావి చెట్టు. ఇలా ఈ 5 చెట్లయితే ఈ పంచవటిలో నాటారనమాట. అలాగే కొంచెం ముందుకొస్తే ఇక్కడ రాశి వనం అని చెప్పేసి ఇంకొకటి ఒక వనం ఉందనమాట.
ఇందులో కూడా మనకున్న 12 రాసులు. 12 రాసులకి 12 ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పార్ట్‌లో ఒక్కొక్క రాశిని రిప్లికేట్ చేస్తూ ఒక్కొక్క చెట్టుందనమాట. మేష రాశికి ఎర్ర చందనం, వృషభ రాశికి ఇట్లా తెల్ల మద్ది చెట్టు, అలాగే మిథున రాశికి పనస చెట్టు. ఇక్కడ పనస చెట్టు అనేది ప్రస్తుతానికి లేదు. ఖాళీగా ఉంది. నెక్స్ట్ రాసొచ్చేసి తులారాశి. తులారాశికి పొగడ చెట్టంట. నేను కొన్ని పేర్లు ఇప్పుడే వినడం, ఇప్పుడే చూడడం. సో, మీరు కూడా నాతో పాటు వన్ బై వన్ చూసేయండి. నెక్స్ట్ సింహరాశికి అడవి జువ్వి. అడవి జువ్వి ఇలా ఉంటుంది. చిన్న చిన్న ఆకులుంటాయి. చాలా హైట్ ఉంది ఈ చెట్టు. సో, ఈ రాశికి అడవి జువ్వి అనేది చిహ్నంగా పెట్టారు. నెక్స్ట్ రాసొచ్చేసి కన్య రాశి. కన్య రాశికి మామిడి చెట్టు. ఇది కూడా చిన్న చెట్టు అనమాట. మామిడి చెట్టు. నెక్స్ట్ వచ్చేసి వృశ్చిక రాశికి కదిరి అంట. ప్రస్తుతానికి ఇందులో కూడా ఏం చెట్టు లేదు. ఖాళీగా ఉంది. సో, చెప్పాను కదా ఇది స్టిల్ ఇంకా డెవలప్‌మెంట్‌లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ధనుస్సు రాశికి రావి చెట్టు. అసలు ఇవి ఎప్పుడు నాటారో కూడా తెలీదు. చాలా పెద్ద చెట్లయ్యాయి. సో, రావి చెట్టు ధనుసు రాశికి. రావి చెట్టు కింద రోజుకి ఒక 5 నిమిషాలు కూర్చున్నా, ఆ గాలి పీల్చుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిదంట. అలాగే మకర రాశికి జిట్రేగి చెట్టు. జిట్రేగి కూడా ఇలా సన్నగా ఉంది. కానీ చాలా హైట్‌గా ఉంది. దీని ఆకులు కూడా చిన్న చిన్న ఆకులనమాట. నెక్స్ట్ వచ్చేసి కుంభరాశి. కుంభరాశికి జమ్మ చెట్టు. ఇది కూడా అంతే చింత చిగురులాగా ఉంటుంది. సన్న సన్నటి ఆకులు జమ్మ చెట్టు. ఇది చిన్నగానే ఉంది కొంచెం మొక్క. నెక్స్ట్ రాశి వచ్చేసి మీనరాశి. మీనరాశికి మర్రి చెట్టు. ఇది కూడా చాలా పెద్ద చెట్టు. ఊడలు కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయి. మేబీ 2-3 ఇయర్స్ పైనే అవుతుండొచ్చు దీన్ని గనుక నాటి. మర్రి చెట్టు అనేది త్వరగా పెరిగిపోతుంది. ఈవెన్ ఊడలు కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయంట. సో, ఇలా 12 రాశులకి 12 చెట్లయితే ఉన్నాయి. మనం స్టార్టింగ్‌లో చూసినట్లయితే మేషరాశికి రిప్రజెంట్ చేస్తూ ఎర్రచందనం ఉంది కదా! ఎర్రచందనం చాలా ఫేమస్ అండ్ చాలా కాస్ట్. అసలు అది ఎందుకంత కాస్ట్, ఎందుకంత ఫేమస్ అని చెప్పేసి నేను చెక్ చేస్తున్నా అనమాట. అది వస్తుందా? వస్తే దానికి ఏమైనా స్మెల్ ఉందా? దానికి ఎందుకంత పవర్ ఉందని చెప్పేసి నేను ఇలా చెక్ చేస్తున్నాను అనమాట. నాకైతే స్మెల్ గానీ, లేదంటే ఏమి డిఫరెంట్‌గా అయితే అనిపించలేదు. సో, ఇలా 12 రాసులైతే ఇలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయినాయి. ఆ రాశి వనం దగ్గర ఇలా మనకి బోర్డ్ ఉంటుంది. ఏ రాశికి ఏ పేరు, ఏ చెట్టు అనేది ఉందనేది మనకి క్లియర్‌గా ఉంటుంది. అలాగే ప్రతి చెట్టుకి దాని యొక్క బొటానికల్ నేమ్ కూడా ఇచ్చారు. సో, తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. సో, అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా ఇందాక చెప్పిన 3 కార్వింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ వచ్చాయి. సో, ఇదొచ్చేసి క్యాటర్‌పిల్లర్. నెక్స్ట్ వచ్చేసి కాకి ఆర్ కోయిల. నెక్స్ట్ ఇంక ముందుకెళ్ళే కొద్దీ ఫారెస్ట్ స్క్విరల్స్ అని, ఊసరవెల్ అని చెప్పేసి ఇంకా ఇలా వస్తూనే ఉన్నాయి. సో, మనం ఇందాక రాశి వనం అనేది రైట్ సైడ్ చూసాం కదా! ఇదంతా లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ మనం ఇటువైపు లోపలికొస్తే ఓపెన్ జిమ్ ఒకటుంది. సో, నేను ఇందాక చెప్పినట్టు వాకర్స్‌కి వాళ్ళు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా టైంలో వచ్చినా కూడా చక్కగా వాక్ చేయడానికి చాలా పెద్ద వాక్‌వే ఉంది. అండ్ అలాగే ఓపెన్ జిమ్ కూడా ఉంది కాబట్టి, సో, వేళ్ళకి వేలు ఖర్చు పెట్టుకొని జిమ్‌లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు వాక్ చేయాలంటే వాక్ చేయొచ్చు. ఇలా ఫ్రీగా జిమ్ చేసుకోవాలంటే ఎంతసేపైనా జిమ్ చేయొచ్చు. ఈ పార్క్ ఓపెనింగ్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. 5 తర్వాత టికెట్ కౌంటర్ క్లోజ్ చేస్తారు. మాక్సిమం 6 లోపే బయటకొచ్చేసేయాలనమాట. సో, ఈలోపు వాళ్ళు తీసుకున్న పాస్ తోటి ఎంతసేపైనా వాళ్ళు లోపల జిమ్ చేసుకోవచ్చు ఆర్ వాక్ చేయొచ్చు. అలాగే లోపలే చిన్న షాప్ ఒకటుంది. ఫుడ్ కోర్ట్ లాగా ఒక చిన్న షాప్ ఉంది. సో, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, వాటర్, స్నాక్స్ ఇలా ప్రతీదీ అందులో అవైలబుల్‌గా ఉంటాయి. లేదు అనుకుంటే మనం ఓన్‌గా మన ఫుడ్ బయట నుంచి తెచ్చుకొని అది కూడా తినొచ్చనమాట. సో, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇక్కడ లేవు. సో, ఓపెన్ జిమ్‌లో నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఓన్లీ ఉమెన్ కోసం అని చెప్పేసి ఇంకా ఔట్‌డోర్ జిమ్ చాలా లిమిటెడ్ ఎక్విప్‌మెంట్ తోటైతే ఉంది. ఇలా 10 ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. సో, ఉమెన్ లేడీస్ సెపరేట్‌గా ఓపెన్ జిమ్ నుంచి పక్కకొచ్చి ఫ్రీగా చేసుకోవచ్చనమాట. సో, ఇందాక చెప్పాను కదా! ఎర్రచందనం ఎందుకంత ఫేమస్సో. సో, దాని గురించి ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఎర్రచందనం చెట్టు ఉందనమాట ఈ బోర్డ్ వెనకాల. సో, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము, ఏ ఏ కంట్రీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా ఈ బోర్డ్‌లో ఉంది. సో, మనకి జనరల్‌గా తెలుసు ఎర్రచందనం అనేది
మెడిసినల్ ప్లాంట్ అని దాన్ని మెడిసిన్‌లోకి యూజ్ చేస్తారని తెలుసు. అలాగే దీన్ని దీన్ని పర్ఫ్యూమ్‌లోకి కూడా యూజ్ చేస్తారు. మోస్ట్‌లీ చైనా, ఆహ్, జపాన్ ఇలాంటి కంట్రీస్‌లో ఎర్రచందనాన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, అదనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఇది స్టిల్ ఇంకా అండర్ డెవలప్‌మెంట్‌లోనే ఉంది కాబట్టి, ఇది బొటానికల్ గార్డెన్‌లో ఇంకా చాలా బర్డ్స్, బటర్‌ఫ్లైస్ ఇంకా కొన్ని యానిమల్స్ స్టిల్ తీసుకొని రావాల్సింది. వన్స్ కంప్లీట్‌గా డెవలప్ అయిన తర్వాత ఇవన్నీ అక్కడ ప్లేస్ చేస్తారనుకుంటా. సో, నేను మెన్షన్ చేసినట్టుగా అప్‌కమింగ్ ఇయర్స్‌లో ఇది చాలా బెస్ట్ ప్లేస్ విజిట్ చేయడానికి. సో, నోట్ చేసుకోండి. ఇది మంగళగిరిలో ఉంది. టువర్డ్స్ మంగళగిరి నుంచి విజయవాడ ఎళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్ ఎయిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళే దారిలో మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి దీన్ని లొకేట్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ ఈసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో పెద్ద ఏనుగు బొమ్మయితే ఉంది. దాని చుట్టూ ఫెన్సింగ్ లాగా ఉంది. దాన్ని టచ్ కూడా చేయనివ్వట్లేదు. ఎందుకంటే అది లైట్ వెయిట్‌తో ఉంది. మేబీ ప్లాస్టిక్‌తో చేసినట్టున్నారు. సో, దానికి డ్యామేజ్ అవుతుందని చెప్పేసి దానికి దగ్గరలోకి వెళ్ళనివ్వకుండా అలా చుట్టూ ఆహ్, బ్యాంబూస్ తోటి ఫెన్సింగ్ అయితే వేశారు. బట్ చూడ్డానికైతే చాలా రియలిస్టిక్‌గా నిజంగానే ఇది ఎలిఫెంట్ అన్నట్టుగా ఉంది. సో, దూరం నుంచి చూసి దాంతో ఫోటోస్ దిగాలనుకుంటే దిగొచ్చనమాట. సో, అక్కడి నుంచి ముందుకెళ్తే ఈసారి మనకి నక్షత్రవనం. ఇందాక మనం పంచవటి చూసాము, రాశివనం చూసాము. ఇప్పుడు ఇది నక్షత్రవనం అనమాట. సో, టోటల్‌గా నక్షత్రాలు మనకి తెలుగులో 27 నక్షత్రాలు. వాటిని రిప్రజెంట్ చేస్తూ ఏమేం చెట్లున్నాయి, అండ్ వాటి బొటానికల్ నేమ్స్ ఏమేమున్నాయనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో, ఫస్ట్ నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం. విషముష్టి చెట్టనమాట. ప్రస్తుతానికి అందులో ఏం చెట్టు లేదు. ఖాళీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి భరణి నక్షత్రం. ఇందులో ఉసిరి చెట్టయితే ఉంది. నెక్స్ట్ కృత్తిక. కృత్తికలో మేడి చెట్టుంది. మేడి చెట్టు తెలుసు కదా! మనకి చిన్న చిన్న కాయలు, మేడి కాయలు కూడా ఉంటాయి. ఓపెన్ చేస్తే లోపల అన్ని పురుగులుంటాయి. నెక్స్ట్ వచ్చేసి రోహిణి నక్షత్రం. దీంట్లో నేరేడు చెట్టుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం. ఇందులో సండ్ర అంట. ఇది నాకు తెలీదు. నేను ఇప్పుడే చూస్తున్నాను. దీనికి కూడా ఆకులు సన్న సన్నగా ఉన్నాయి. జమ్మి చెట్టుకున్నట్టుగా. ఇది హైట్ కూడా ఉంది. ఆరుద్ర నక్షత్రానికి గుమ్మడి టేకు అంట. సో, గుమ్మడి టేకు ఇది కూడా చాలా హైట్ ఉంది. సమ్మర్ కాబట్టి మనకి కొన్ని చెట్లు లైట్‌గా ఎండిపోయి ఉన్నాయి. పునర్వసు నక్షత్రానికి వెదురు. మనకి బ్యాంబూ తెలుసు కదా! సో, వెదురు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రానికి రావి చెట్టు. పీపల్. దీనికి కూడా ఆకులు ఎక్కువ లేవు. నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రానికి పున్నాగ అంట. సో, ప్రస్తుతానికి ఆ చెట్టు ఇందులో లేదు. నెక్స్ట్ మక. మకాకి మర్రి చెట్టు. సో, ఇది కూడా పెద్ద చెట్టు. నెక్స్ట్ పుబ్బ నక్షత్రం. మోదుగ చెట్టు. నెక్స్ట్ వచ్చి హస్త నక్షత్రానికి కొండ మామిడి. నెక్స్ట్ చిత్తా నక్షత్రానికి మారేడు చెట్టు. మారేడు చెట్టు చాలా మందికి తెలిసే ఉంటుంది. మారేడు చెట్టు స్పెషల్ ఏంటంటే త్రిదళం అంటారు కదా! ప్రతి ఆకు ఇలా కొమ్మకి 3 ఆకులు గుత్తులుగా ఉంటాయన్నమాట. సో, ఇది మారేడు చెట్టు. నెక్స్ట్ వచ్చేసి స్వాతి నక్షత్రానికి తెల్ల మద్ది చెట్టు. ఇది కూడా చాలా హైట్ ఉంది. తెల్ల మద్ది చెట్టు. నెక్స్ట్ విశాఖ నక్షత్రానికి వెలగ చెట్టు. ఇది చిన్న మొక్క. నెక్స్ట్ ఉత్తర నక్షత్రానికి జువ్వి చెట్టు. ఇది కూడా చిన్న ప్లాంట్. నెక్స్ట్ అనురాధ నక్షత్రానికి పొగడ. ఇక్కడ ఒకటి ఉంది కదా! పొగడ హైట్‌గా ఉంది. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రానికి సరుగుడు చెట్టు అంట. సో, ప్రస్తుతానికి ఆ ప్లాంట్ కూడా అవైలబుల్‌గా లేదు. మూల నక్షత్రానికి శ్రీగంధం అంట.
ఏదో ఒక స్టెమ్ ఉంది ఎండిపోయి. పూర్వాషాఢ నక్షత్రానికి సీతా అశోక చెట్టు. సో, ఇందాక మనం పంచవటిలో చూసాం గదా! సీతా అశోక చెట్టు. సో, సీతమ్మ వారు ఆ రోజుల్లో ఈ చెట్టు కింద సేద తీరిందని చెప్పేసి దానికి సీతా అశోక చెట్టు అంటారు. చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి. నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రానికి పనస చెట్టు. ప్రస్తుతానికి ఇక్కడ పనస చెట్టు అవైలబుల్‌గా లేదు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రానికి తెల్ల జిల్లేడు. మనం జిల్లేడు చెట్లు చూస్తూ ఉంటాం పల్లెటూరులో. రోడ్ సైడ్ కనిపిస్తుంటాయి. జిల్లేడు ఆకు, జిల్లేడు కాయలు. సో, వీటిని మనం డైరెక్ట్‌గా టచ్ చేస్తే అంత సేఫ్ కాదు. ఈ పాలు కళ్ళకు కూడా తగలకూడదు అంటారు. సో, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ధనిష్ట నక్షత్రానికి కస్తూరి తుమ్మ అంట. ప్రెజెంట్ ఆ చెట్టు కూడా ఇందులో లేదు. శతభిష నక్షత్రానికి కదంబం. సో, నేను ఈ చెట్టు కూడా ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. కదంబం. సన్నగా, హైట్‌గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పూర్వభద్ర నక్షత్రానికి మామిడి చెట్టు. చిన్న చిన్న మామిడి చెట్లు 2 ఉన్నాయి. ఉత్తరభద్ర నక్షత్రానికి వేప చెట్టు. వేప చెట్లు కూడా 2 ఉన్నాయి. రేవతి నక్షత్రం నెక్స్ట్ విప్ప చెట్టు. విప్ప తీగ అంటారు కదా! సో, ఇది కూడా సమ్ మెడిసినల్ ప్లాంట్ అనుకుంటా. సో, ఈ నక్షత్రానికి విప్ప చెట్టు. సో, ఇలా 27 నక్షత్రాలకి 27 చెట్లని రిప్రజెంట్ చేస్తూ పెట్టారనమాట. సో, దీన్ని నక్షత్రవనం అన్నారు. అలా అయిపోయి రిటర్న్ అయ్యేటప్పుడు నేనిందాక చెప్పాను కదా! క్యాంటీన్ అని చెప్పేసి. క్యాంటీన్ దగ్గర ఆగి కొంచెం సేపు స్నాక్స్ అండ్ డ్రింక్స్ తీసుకున్నాము. సో, ఫైనల్‌గా మేమైతే బయటికొస్తున్నాము. అరౌండ్ 3కి ఎంటర్ అయ్యాము. 5:45కి అంటే మాకు మోస్ట్‌లీ 2½ అవర్స్ లోపల సరిపోయింది తిరగడానికి, ఇది ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అండ్ పార్క్ ఉంది కదా! సో, పార్క్‌లో ఆడుకోవడము అండ్ ఓపెన్ జిమ్‌ని ట్రై చేయడం ఇవన్నీ చేసేసరికి మాకు ఇంత టైం పట్టింది. సో, ఇది వర్త్ అనమాట. ఈ పార్క్‌ని ఒక్కసారైనా విజిట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్‌లో డెవలప్ అయిన తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చూడ్డానికి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఏదో ఒక టైంలో ఇక్కడికొచ్చి విజిట్ చేయండి. విజిటింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. మన ఓన్ ఫుడ్ తీసుకొచ్చుకొని చక్కగా పిక్నిక్ లాగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను.